సంజయ్, తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవల జ్యోతి లక్ష్మణ్, గిరి నాగభూషణం, మాజీ మున్సిపల్ చైర్పర్సన్, మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇందిరాగాంధీ జయంతిని నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ భారతదేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర వనిత ఇందిరాగాంధీ అని కొనియాడారు. దేశం కోసం చేసిన సేవలు మరవలేనివన్నారు. ఇందిరాగాంధీ ప్రధానిగా దేశానికి చేసిన సేవలు మరవలేనివని, స్ఫూర్తిదాయకమైన పాలన అందించారని, దేశానికే కాదు ఇందిరాగాంధీ ప్రపంచానికి ఆదర్శప్రాయులని ఎమ్మెల్యే అన్నారు. ఇందిరా సంస్కరణలు అందరికీ ఆదర్శం. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ భారతీయ మహిళా శక్తి, ధైర్య సాహసాలకు ప్రత్యేక అని తెలిపారు. ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకొని భారతదేశాన్ని ప్రపంచ పటంలో శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దారని తెలిపారు. తీసుకెళ్లడం జరిగింది ఈ దేశాన్ని. అట్లాగే మరి ఈ రోజు కూడా ఆమె ఆశయాలతోని ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా ఆమె ఆశయాలతోనే ముందరికెళ్ళడం జరుగుతుంది. మరి ఈ రోజు కూడా ఇప్పటి వరకు చూసుకున్న ఇందిరమ్మ ఇండ్లు అనే పథకం ఇంకా కూడా కొనసాగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం అలాగే కొనసాగుతుంది. అట్లాగే ఇప్పుడు చీరల పంపిణీ కూడా ఈరోజు ఉందని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది. మరి అట్లాగే ఇంకా కూడా ఎన్నో మంచి పథకాలు, ఎస్పెషల్లీ ఇందిరమ్మ గారు మహిళల కోసం ఎంతగానో ఆలోచించారు. అందుకనే ఈరోజు అదే ఆలోచనతోటి మరి ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్లోకి రాగానే, గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత వెంటనే ఉచిత బస్సు అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. మరి దాంతోపాటు 1000 రూపాయల వరకు మన కరెంటు బిల్లు మాఫీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మరి దాంతోపాటు సిలిండర్ మీద సబ్సిడీ ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా మేనిఫెస్టోలో లేని సన్న బియ్యం కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి ప్రతి ఒక్కరూ ఈరోజు మహిళలు ఇంత సంక్షేమంగా ముందుకెళ్తున్నారు, మహిళల్ని కోటీశ్వరిని చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి మరి అది కాంగ్రెస్లో ఉన్న ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమవుతుందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇట్లాంటి సంక్షేమ కార్యక్రమాలు ఇంకెన్నెన్నో జరిగి అందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి సంతంగా తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమం గౌరవనీయులు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరగడం ఈరోజు పెట్టుకోవడం జరిగింది. మరి అట్లాగే ఇక్కడికి విచ్చేసిన మన గౌరవనీయులు సంజయ్ అన్న గారికి, అట్లాగే గిరినాభూషణం గారికి, మరి ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నారు.